జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ముందుగా మీకు అందరికీ ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మన బాపునగర్ అంబర్పేటలో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీమద్ రామాయణ అంతర్గత శ్రీమద్ సుందరకాండ పారాయణాన్ని, అలానే శ్రీరామ జయ మహామంత్ర జప ప్రదక్షిణ శ్రీరామ లేఖన దీక్షను మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ దీక్షలో మీకందరికీ ఉగాది నాడు ఉదయం 9 గంటలకి విశ్వక్సేనారాధన, పుణ్యవాచనం, రక్షాబంధనం, కుంభప్రతిష్టతో పాటు అందరికీ ఈ ప్రదక్షిణ, నామలేఖన, జయమంత్ర అనుసంధాన దీక్ష ప్రారంభం చేసే సమయంలో మీకు అందరికీ ఒక పుస్తకాన్ని అందించడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని మీరు ఉగాది 9 గంటలకు తీసుకుంటారు. తీసుకోగానే ఈ దీక్ష మీరు కంకణబద్ధులై 9 రోజుల దీక్షను ప్రారంభం చేస్తారు. అందులో మొదటి పేజీలో ఈ పుస్తకంలో కింద మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు దీంట్లో రాసుకొని ఈ కింద మేము సంకల్పాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సంకల్పాన్ని అనుసంధానం చేసుకుంటారు. ప్రతిరోజు ఉదయం మీరు ఆలయానికి రాగానే ముందుగా మీ గోత్రనామాలు, సంకల్పాన్ని అనుసంధానం చేసుకుంటారు. తర్వాత 2వ పేజీలో పైన ప్రార్థనా శ్లోకాలు ఇవ్వడం జరిగాయి. ఈ ప్రార్థనా శ్లోకాలను అందరూ అనుసంధానం చేసుకుంటారు. ఆ తర్వాత రామాయణంలో జయపంచకం, శ్రీమద్ సుందరకాండలో రామాయణంలోని 5 విశేషమైనటువంటి శ్లోకాలని జయపంచక రూపంలో అందించడం జరిగింది. వీటిని అనుసంధానం చేసుకొని మీరు ప్రదక్షిణలు ప్రారంభం చేస్తారు. ఈ దీక్షా పుస్తకంలో మొత్తం ఒక 9 పేజీలు ఉంటాయి. మొదటి పేజీలో మీకు 111 ప్రదక్షిణలకు సంబంధించి 111 గళ్ళు, అంటే మీరు ఒక ప్రదక్షిణ పూర్తి చేయగానే ఒక గడిని, అలా 111 ప్రదక్షిణాలు పూర్తి చేసే వరకు 111 గళ్ళు మీకు సంఖ్య తెలియడం కోసం చక్కగా సంఖ్యలతో పాటు 111 గళ్ళు అందించడం జరిగింది. మీరు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క గడిని స్ట్రైక్ చేస్తూ 111 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ తర్వాత మీరంతా కలిసి మీ ఇంట్లోనో, ఆలయంలోనో, లేదా మీ ఉద్యోగ స్థలంలోనో 111 సార్లు రామనామాన్ని రాస్తారు. ప్రదక్షిణం అయిపోయే ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రానుసంధానం, ఆ తర్వాత మీరు 111 నామాలు రాయడం. ఇలా 9 రోజులు మీరు ఈ దీక్షను నిర్వహించుకుంటారు. తద్వారా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, ముఖ్యంగా కార్యసిద్ధిని, ఉగాది నుంచి కొత్త సంవత్సరంలో మనం ప్రారంభం చేసే ప్రతి కార్యం విజయాన్ని చేకూర్చేలా, కార్యసిద్ధిని భగవంతుడు అనుగ్రహింపచేసేలా మనం ఈ యొక్క దీక్షను ప్రారంభం చేద్దాం. అందులో శ్రీరామ నామం, ఈ శబ్దంలోనే విజయం అనేది దాగుంది కనుక మనమందరం నూతన సంవత్సరంలో మనం చేసే సర్వకార్యాల యొక్క జయాన్ని కాంక్షిస్తూ అందరం కలిసి దీక్షను చేద్దాం. భగవద్బంధువులారా, అందరూ ఉగాది ఉదయం 9 గంటలకల్లా ఆలయానికి వచ్చేసి దీక్షలో అన్వయించి మనమందరం రామచంద్ర స్వామి వారి యొక్క కృపను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.